హే బ్రాండ్ బిల్డర్స్, రోజు మీతో పాటు తిరుగుతున్న ఒక చిన్న చీమ కంపెనీ యొక్క సేల్స్ ని 25% పెంచిందంటే మీరు నమ్ముతారా? 2005లో ఇంటర్నేషనల్ మార్కెట్ మొత్తం షుగర్ ఫ్రీ క్యాండీస్ తో ఫ్లడ్ అయిపోయి ఉంది. అన్ని బ్రాండ్స్ సిమిలర్ అడ్వర్టైజింగ్ చేస్తున్నారు. ప్యాకేజింగ్ మీద క్యాలరీ నెంబర్స్ మెన్షన్ చేయడం అండ్ గిల్ట్ ఫ్రీ అని చెప్పడం. కరెక్ట్ గా అదే టైంకి చుపా చూప్స్ షుగర్ ఫ్రీ మార్కెట్ లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంది. అప్పటికే చుపా చూప్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అండ్ 150+ కంట్రీస్ లో క్యాండీస్ ని సెల్ చేస్తున్నారు. కానీ చుపా చూప్స్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయింది ఏంటి అంటే వాళ్ళ క్యాండీస్ ని మిగిలిన బ్రాండ్స్ లాగా బెటర్ ఫర్ యూ ప్రోడక్ట్ లా అస్సలు పొజిషన్ చేయకూడదని. అప్పుడే వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ ఇన్సైట్ దొరికింది. యాండ్స్ షుగర్ కి అట్రాక్ట్ అవుతాయి. అవే యాండ్స్ మా లాలీపాప్ కి అట్రాక్ట్ అవ్వలేదు అంటే మా లాలీపాప్ లో షుగర్ లేనట్టే కదా. ఈ ఒక్క ఐడియాతో 3 months లో 25% సేల్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఎంగేజ్మెంట్ 300% పెరిగింది. ఒక మొబైల్ యాప్ కూడా డెవలప్ చేశారు. మీరు తినే క్యాండీని స్కాన్ చేస్తే ఒకవేళ అది రెగ్యులర్ క్యాండీ అయితే డిజిటల్ యాండ్స్ వాటికి అట్రాక్ట్ అయ్యేవి. అదే చుపా చూప్ షుగర్ ఫ్రీ క్యాండీ అయితే డిజిటల్ యాండ్స్ కూడా వాటిని అవాయిడ్ చేసేది. ఈ క్యాంపెయిన్ తో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐడియా అండ్ ఇన్సైట్ ఎంత ఇంపార్టెంటో దాని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలాంటి క్రేజీ క్యాంపెయిన్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు ఫాలో యాడ్స్ విత్ సాకేత్.